హలో, హలో. ఏం కావాలి? ఆ? ఏం కావాలి? సరిత లేదు. ఉంది, ఇస్తున్నా. హలో, హలో, చెప్పు. ఫోన్ చేసి ఏమైంది సరిత? ఫోన్ ఎత్తలేదు. ఏం లేదు, ఎక్కడున్నావు? మా ఇంటి దగ్గర. అర్థం కాలే. మా ఇంటి దగ్గర అంటున్నా. అంటే ఈడ గుణగల్లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఇక్కడున్నా. ఎక్కడ? హలో, హలో, హలో. మాట్లాడి వింటున్నాం. సరే సరే, అర్థమైందిలే. నేను చేసుకున్న పని నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏమైంది? మరి ఎంతసేపు చేసినావు? మాకు అంత టైం ఇచ్చేది కూడా లేదా? రూపాయలు నువ్వు. హలో, హలో, నువ్వు ఎప్పుడు వస్తావు నా దానికి? ఏమో ఎన్ని డేస్ పడుతుంది తెలియదు. నేను చూసలేదు అది. అంటే చెప్పడానికి వస్తుంది అట్లా. ఎన్ని డేస్ అని ఇంట్లో వస్తున్నా నేను. నేను అట్లా అంటలేను. ఇప్పుడు 10 days లోపల వస్తావా? ఇప్పుడు ఎక్కడే పడతాను. నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు ఒక్కసారన్నా మాట్లాడాలి. రానికి బరువు కాదమ్మా, కుదరాలి కదా. ఊరికనే రానికి రాదు. నేను అట్లా అంటలేనే, నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏంది? మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అసలు రోజు మాట్లాడేది ఇట్లా మాట్లాడపోతే ఇట్లా అవుతుంది. అసలు కరెక్ట్ గా ఇంటికి ఎప్పుడు వస్తావు మళ్ళా? అయ్యో ఎక్కువనే బానే. హలో, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇంకా ఎవరిది ఫోన్ నలుగురు బ్యాలో పెట్టుకోపోయి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి. తీరి నలుగు వచ్చి ఇక్కడ పెట్టకు. ఏది నాకు నమ్మకమే లేదు. ఇది ఏ పెట్టినా కూడా. హలో, హలో. కరెక్ట్ ఎప్పుడు వస్తావు ఇంటికి? ఎప్పుడు వస్తుంది మళ్ళా? తెలియదు. మళ్ళా రేపు తీసుకొస్తుంది కదా మీ అమ్మ? తెలియదు. మంచి రోజు తీసుకొస్తారు. మంచి రోజు ఉంటే ఎప్పుడు వస్తా అప్పుడు వరకు వస్తారు. అట్లానే ఇవాళ పంపించరుగా నిన్ను? ఇవాళ తీసుకుపోతురా నేను? చెప్పిరా? టెన్షన్ పడకు నా నుంచి, ఓకేనా? ఎందుకే నువ్వు ఒకటి? హలో, హలో. ఏంటి? ఓయ్, వినిపిస్తుందా? ఆడికి అయినాక కూడా టచింగ్ ఏం లేదు. ఒకటే రూమ్ లో కూడా. ఓయమ్మా, నాకు అదేనే, నాకు టెన్షన్ నాది. నువ్వు సరే ఎన్ని రోజులకి చేసింది కరెక్టే. ఇప్పుడు కూడా లొంగి మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నువ్వు లొంగకి అనుకుంటారు. ఎవరితోనే ఉంది నాకు సంబంధం. ఇప్పుడైతే నువ్వు నీ మీద నమ్మకమే. నువ్వు గాని ఏమని చేసినావు నీ నాగమైతా. ఓయ్, నీ నాగమైతా. సరే, నీకు నేను గాని కన్నయ్యని గుర్తొస్తలేమా? మాకెందుకు గుర్తుకొస్తాయి? రావు. సీరియస్ అడుగుతున్నామ్మా, నేను జోక్ ఏం కాదే. సీరియస్ అడుగుతున్నావు, సీరియస్ చెప్పు. నువ్వు నార్మల్ గా టైంలో ఇప్పుడు మాట్లాడతావు కాబట్టి అదేం కాదు, కానీ ఇప్పుడు కూడా అట్లా మాట్లాడితే నాకు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు వచ్చేదాన్ని క్లారిటీ లేదా అని? లేదు కాబట్టి కదా. మీ అమ్మనైతే ఇప్పుడు ఒకవేళ అడిగి వినావనుకో, ఒకటే రూమ్ లో అయితే అసలు అనుకోకు. పీరియడ్స్ ఉండదు అట్లా. పీరియడ్స్ వచ్చినాయని చెప్పేసి ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పేసి దూరంగా ఉండు. ఇదైతే నా కోసం లేదు. కాకపోతే నాకు ఫోన్ మెసేజ్ అని జస్ట్ ఒకటి చెప్పేస్తావా? మెసేజ్ అన్నా చేసుకుంటాను ఉండొచ్చు. అట్లా కుదరదమ్మా. నువ్వు ఎప్పుడు వేస్తున్నా మాకు భయం అవుతుంది. చాటింగ్ అదే మరి. హలో, చాటింగ్ కూడా చేయలేవా? ఎందుకు? నేను చేసాను అంతే. నువ్వు ఆయనతో కూడా చేస్తున్నావు అని ఫ్రీ టైం దొరికినప్పుడు. హలో,
నాది అర్థం చేసుకో అమ్మా. తిన్నావా? సరే తిన్నావా? తిండి లేదు, ఏం లేదు. మరి ఏం చేద్దామని లాస్ట్ అందుకోసం నువ్వు తొందర రావే అన్న. కొద్దిగా నీతో మాట్లాడితే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. నేను చెప్తా వచ్చాను. వచ్చి ఒక గంటనన్నా 2 గంటల నాతో నీకు చెప్ప నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మెసేజ్ చేసి నువ్వు రిప్లై ఒకవేళ నేను ముఖం పెట్టినాక నువ్వు రిప్లై నేను ఇచ్చేదాకా. నువ్వు మళ్ళీ వచ్చి అంత అర్థం కాలే. నేను ఇప్పుడు మెసేజ్ చేసినాను అప్పుడే రిప్లై ఒకవేళ ఆన్లైన్ ఉంటా నేను అనుకో రిప్లై చేయకు. నేను వేరే దాంట్లోకి మెసేజ్ చేస్తా. చేసి నార్మల్గా నేను ఆ నెంబర్ వేరేది మీ ఫ్రెండ్ నెంబర్ ఏదో పెట్టుకో, ఆ నెంబర్ నుంచి వెళ్ళి. సరేనా? నేను ఆ దాంట్లోకి వెళ్ళి చేస్తాను, నువ్వు అట్లనే చెయ్యి అంతే. నువ్వు ఫోన్ యాక్సెస్ ఇస్తున్నావా అయింది నువ్వు? నాకు ఏంది అక్కడ ఇచ్చినావు అనుకో చంపుతా నేను. మంచిదాన్ని తిక్క తిక్క వేసా నాకు తిక్కలేసింది. నేనా? అవును మళ్ళీ నేనేం చేసిన చెప్పు. ఏమోలే సరే మరి తర్వాత వేసా. ఒక్క నిమిషం మాట్లాడే. ఎందుకే? తిన్నావా మరి? తినలేదని చెప్తున్నా కదా. ఎందుకో నైట్ క్లారిటీ చెప్పాలనా? నైట్ జారి కింద పడ్డా, కళ్ళు జరిగి అది గ్లూకోజ్ లెక్కినాయి, కాలు వెంకి చెయ్యి కూడా దెబ్బ తాకింది. ఇంకా పడకపోయినా ఏం చేస్తున్నాయి అంతకంత నాకు తిండి పోతలేదమ్మా. మీ ఇద్దరిని చూసుకుంటే ఆ ప్రాబ్లము ఇక నాకు చెప్పలేకపోతున్నా నీకు. ఇక సరే ఓయ్ తిక్కలమ్మా, ఏమన్నా టచింగ్ చేస్తున్నా? ఓయ్ ఆయన నాటవిందే. ఓయ్ ఏంది ఆయన అంటవే? అమ్మా నేను నీవున్నా కాదా? మరి నువ్వు నాకు ఇట్లా ఆన్సర్ చెప్తే ఎట్లనే ఇప్పుడు కూడా? సరే నువ్వు ఏదో ప్రెజర్ నుండి తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నేను మంచి మాట్లాడమ్మా. సరే నేను ఆల్రెడీ అర్థం చేసుకునే గానీ. ఓయ్ ఇంకోటి, ఓయ్ 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 కరెక్ట్ గా మనం 1 month లో మళ్ళా కలుస్తాము. మళ్ళా విడిపోయి చేసుకుందామా? సరే మరి బాయ్ అంటే చెప్పమ్మా ఒక మాట. చెప్పింది ఎప్పుడు అంటే బీప్లేదు తెలుసా అమ్మా? అది కాదే, ఇగో నీకు నా మనసుకి కొద్ది పురోహతమే నీ నుంచి ఒక ఆన్సర్ వస్తే నేను ఇట్లా మాట్లాడుతుంది అసలు ఇంకా అట్లా అంటే ఏంటి? మాట్లాడవా అని ఊపుకి అడుగుతున్నావు అంటే నాకు మనసుకు నీవు జర చెప్పినా అమ్మా ఇది వస్తున్నది జర పురాతం లేకుంటది. అట్లా నువ్వు చెప్పినావు అనుకో కొద్దిగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్లీజ్ నువ్వు అడగకు, ఇది టైం కాదు. నువ్వు కూడా మంచిగా ఉండదు. నేను అట్లా అంటలేను అంతే. నువ్వు అంతే నేను అడిగింది వస్తావు కదా 1 month అయినాక. చంపరా నన్ను, చంపు. అడిగి చంపు. ఇప్పటికే టెన్షన్ అవుతుంది. సరే మరి బాయ్. అది కాదు సరే గాని అదేం అడిగా గాని మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తావు నాకు క్లారిటీ చెప్పమ్మా. చెప్పలేము ఇక. 1-2 గంటలైనా కలిసి వెళ్ళిపో. సరే నేను ఈ వారం లోపల ఒకసారి కలుస్తానే అమ్మా. ఒకసారి ట్రై చేయి. 20 days తెలియదు. 20 days వద్దే అమ్మా. ఓయ్ అమ్మ ఓయ్ ఇప్పుడాక తిన్నాడు మరి మనకు తెలియదు. నాకేం తెలుసు ఇట్లా ఇంకా ఓయ్ అమ్మా చెప్పినాడ. సరే హలో ఓయ్ ఒక 20 days అంటే ఇబ్బంది అవుతుంది అమ్మా. నేను తట్టుకోలేదు. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. అర్థం కాలే. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందే ట్రై చేయి. 1 గంట 2 గంటలు నాతో మాట్లాడినావు అనుకో ఇంకా నాకు రిలీఫ్ అనిపిస్తుంది. హలో ఏడును ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫోటో పెట్టి 2 నిమిషాలనే పోయా. డ్రైవర్ వచ్చినండి.
డ్రైవర్ వస్తే జల్లి వరకు వచ్చిన ఆహా. ఆయనకి ఇచ్చేసి ఇంట్లోకి వచ్చిన. ఏం చేస్తున్నావు? తిన్నాయా? నైట్ గ్లూకోజ్ లేక తినలేదు. ఎందుకు? 2 రోజుల నుంచి తినలేదు. తినొచ్చు కదా అమ్మా. తినాలనిపిస్తలేదు. అనిపించదు. నోటి కడికి పోతుంది, కలుపుతున్నా 2 బొక్కలు నోట్లోకి పోతున్నాయి అంతే. ఇక వాంతికి వచ్చినాడు. ఎట్లా తినబడి లేదు. తిను ఫస్ట్ ఏమన్నా. ఇంట్లో వెళ్ళి పొద్దుగాల ఎందుకు? ఏమైందిరా నీ పరిస్థితి ఏంది ఏంది? నీ పిల్ల చేసుకొని పోతే నీకు ఎందుకు ఇప్పుడు ఇంకో పెళ్లి చేస్తాను మస్తు తిప్పిన. ఇక నాకు ఏమొద్దు, మీరు ఏం పెళ్లి చేసేది వద్దు, ఏం అదే వస్తుంది నా దానికి చెప్పింది, నాకు మాట ఇచ్చింది. మీరు ఇంకోసారి పెళ్లి అన్నానుకో నాకు ఇక నేనే చచ్చిపోతాను. అంటే వద్దురా, ఇసుపెట్టు రాదురా, ఎందుకురా ఇంకో పిల్ల దొరుకుతుంది అంటే నేను లేదు, ఇంకోసారి మాట అన్నారు అనుకో అది నేను చస్తా. ఇక నీ ఇష్టం, మరి మీ ఇష్టం. ఇంకొక అన్నారంటే నేను చచ్చిపోతా అని చెప్పిన. నాకు చెప్పింది అది వస్తా అని చెప్పింది, వస్తుంది అంటే నాకు మాట ఇచ్చింది అది వస్తుంది. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా, ఒక నెల రోజుల వరకు అని చెప్పిన. సర్లే మళ్ళీ చేసాను జన్. ఒక్క నిమిషం టైం రా. ఎందుకు? ఒక 2 minutes. హలో హలో, నేను ఎవరు ఫోన్ చేయమన్నా సార్? నేను చచ్చిపోతున్నా. నీ ఫోటోలన్నీ పెట్టి నేను చచ్చిపోతా. ఇది ఆల్రెడీ అయిపోయింది, పని అయిపోయింది. ఆల్రెడీ అయిపోయింది, నా పని అయిపోయింది.